ఒక్క మాట ఒక్క నిమిషం ఫస్ట్ నుంచి అడుగుతా. నమస్తే అమ్మా, ఎట్లా ఉంది ఏరియా మొత్తం డెవలప్మెంట్స్? కాదు, డెవలపింగ్ అని తీసేయండి. ఫస్ట్ డెవలపింగ్ అంటే చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకంటే స్కీముల కోసమే వాడు ఓటేసారా? అంటే స్కీములు పథకాలు నచ్చితేనే కదా ఈ గవర్నమెంట్ ఎంచుకుంది. ఇప్పుడంటే కొత్తగా స్కీములు వచ్చినాయి, ఇంతకు ముందు వచ్చినాయి ఆ స్కీమ్స్. అంత ముందుకి ఆ ప్రభుత్వ స్కీములు నచ్చినాయేమో. నా స్కీములతో పని లేదు. మెయిన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాడు బెనిఫిట్, ఓకేనా. ఇంకా అదొకటైతే నాకు నచ్చింది. ఫ్రీ బస్ నచ్చలే. ఎందుకు? మహిళలకు ఫ్రీ బస్సే కదా కావాల్సింది. ఇప్పుడు బస్సులు ఏమో ఫ్రీ బస్ పెట్టాడు, బస్సులు చాలా తీసేసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మెయిన్ గా ఎందుకు ఎంచుకున్నారు ప్రజలు? అది ప్రజలకే తెలవాలి. అట్లీస్ట్ కోపంతోనైనా కేసీఆర్ మీద కోపంతోనైనా ఇయ్యొచ్చు. అక్కడ ఏ ప్రభుత్వం అయినా కొంచెమైనా మోసం చేస్తుంది కదా, ఆ మోసంతో ఈయనకి ఇయ్యొచ్చు, నెక్స్ట్ ఈయనకి కాదైనా వాళ్ళకి ఇయ్యొచ్చు. చెప్పలేదు. జూబ్లీహిల్స్ లో మొన్న బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలిచింది కదా, అవును. ఎట్లా ఉంది డెవలప్మెంట్స్? బాసు ఆయన గెలిచిన తర్వాత ఒకసారి అయినా వచ్చి కలవాలి కదా జనాలని. అనేది ఇంతవరకు రానేలేదు.